చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు రంగరాజన్పై దాడి ఘటన పొలిటికల్ టర్న్ తీసుకుంది. దాదాపు 20 మందికి పైగా ఆయన ఇంటికి వెళ్లి బెదిరించి దాడి చేసిన ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత ఆయనకు పరామర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ పార్టీ ఈ పార్టీ అని లేకుండా నేతలు ఆయనపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నారు. కొంతమంది నేరుగా ఆయన ఇంటికి వెళ్లి పరామర్శిస్తుంటే మరికొందరు ఆయనకు మద్దతుగా ట్వీట్లు చేస్తున్నారు. అటు హిందూ సంఘాలు ఇటు వివిధ రాజకీయ వర్గాలు ఘాటుగానే స్పందిస్తున్నాయి. అయితే ఇలా వరుసబెట్టి నేతలు రంగరాజన్పై జరిగిన దాడిపై స్పందించడం మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుడిపై జరిగిన దాడి ఘటన తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు సంచలనం రేపుతోంది. రంగరాజన్ను బెదిరించి దాడి చేయడాన్ని అత్యంత దుర్మార్గమైన చర్యగా అభివర్ణిస్తున్నారు ప్రతి ఒక్కరు. దాడి ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నారు. అయితే ఈ దాడి ఘటన వెలుగులోకి రాగానే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పలువురు గులాబీ పార్టీ నేతలు సహా రంగరాజన్ను కలిసి పరామర్శించి తన మద్దతు తెలిపారు. ప్రముఖ దేవాలయ అర్చకుడిపై దాడి చేశారంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నట్టా లేనట్టా అని ప్రశ్నించారాయన. ఈ దాడి చేసిన వాళ్లు ఎంతటి పెద్దవాళ్లైనా సరే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కేటీఆర్. ఇక ఆ తర్వాత రంగరాజన్పై ఈ నెల 7న జరిగిన ఈ దాడి ఘటనపై స్పందించారు సీఎం రేవంత్ రెడ్డి. ఆయనతో ఫోన్లో మాట్లాడి ఈ ఘటన ఎలా జరిగింది అన్న అంశంపై ఆరా తీశారు. రంగరాజన్కు ధైర్యం చెప్పిన రేవంత్ రెడ్డి దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కూడా ఆదేశించారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం కావాలన్నా చేస్తానని, అన్ని విధాలుగా అండగా ఉంటామని రంగరాజన్కు హామీ ఇచ్చారు. ఇక మంత్రులు శ్రీధర్ బాబు, కొండా సురేఖతో పాటు పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఇతర నేతలు కూడా స్వయంగా రంగరాజన్ను కలిసి మద్దతు తెలిపారు. రంగరాజన్పై దాడి చేయడం అప్రజాస్వామికమని, ఇలా దాడులు చేయడం మంచిది కాదని ప్రతి ఒక్కరూ హితవు పలికారు. ఇక అటు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా రంగరాజన్పై దాడి ఘటనను స్పందించారు. రంగరాజన్పై దాడి హేయమని, ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. అర్చకులు రంగరాజన్పై దాడి జరిగిందని తెలిసి తీవ్ర ఆవేదనకు లోనైనట్టు తెలిపారు పవన్ కళ్యాణ్. ఈ దాడిని ఒక వ్యక్తిపై జరిగింది కాకుండా ధర్మ పరిరక్షణపై జరిగిన దాడిగా భావించాలన్నారు. ఇక చిలుకూరు బాలాజీ ఆలయ పూజారిపై జరిగిన దాడిని బీజేపీ నేతలు కూడా ఖండించారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కూడా అర్చక వృత్తిలో ఉన్న వ్యక్తిపై దాడి అమానుషమన్నారు. ప్రజాస్వామ్యంలో ఎలాంటి దాడులకు స్థానం లేదని, ప్రతి ఒక్కరూ ఈ దాడిని తీవ్రంగా ఖండించాలన్నారు. బాధ్యులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇక భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కట్టడి చేయాలని పిలుపునిచ్చారు. అయితే ఇక రంగరాజన్పై దాడిని ఆర్ఎస్ఎస్ కూడా ఖండించింది. ఇది రంగరాజన్పై వ్యక్తిగతంగా జరిగిన దాడిగా చూడకూడదని, అర్చక దేవాలయ వ్యవస్థలు మొత్తం హిందూ సమాజంపై దాడిగా చూడాలని పేర్కొంది. ధర్మం ముసుగులో స్వార్థపూరితంగా వ్యవహరించే వారు చేసిన పనంటూ ఇటువంటి సంఘ విద్రోహ శక్తుల్ని పట్టుకొని చట్ట ప్రకారం విచారించాల్సిందేనని తెలిపింది. మొత్తానికి చూస్తే రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుడు సిఎస్ రంగరాజన్పై దాడి ఘటన ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది. దాదాపు 20 మందికి పైగా ఆయన ఇంటికి వెళ్లి బెదిరించి దాడి చేసినప్పటికీ 2 రోజుల వరకు ఈ వార్త బయటకు రాలేదు. రంగరాజన్ తండ్రి పోలీస్ కంప్లైంట్తో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే వీర రాఘవరెడ్డి అనే వ్యక్తి రామరాజ్యం పేరుతో, రామ సైన్యం స్థాపన పేరుతో తన దగ్గరకు వచ్చిన భక్తులను చేర్పించాలని బెదిరించాడని, అందుకు రంగరాజన్ ఒప్పుకోకపోవడంతోనే ఈ దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది. ఈ దాడిని ఇటు తెలంగాణతో పాటు అటు ఏపీలోని అధికార ప్రతిపక్ష నేతలు పెద్ద ఎత్తున ఖండిస్తున్నారు. ఇటు వామపక్షాలు కూడా ఆయనకు మద్దతుగా నిలిచారు. రంగరాజన్కు మద్దతు తెలుపుతున్నారు. దాడికి పాల్పడిన వాళ్లను వదిలిపెట్టొద్దని ముక్త కంఠంతో నినదిస్తున్నాయి అన్ని పార్టీలు. చిలుకూరు బాలాజీకి ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులున్నారని, స్వామివారి సేవలో నిమగ్నమైన కుటుంబాన్ని అవమానించడం అంటే అది దేవుణ్ణి అవమానించినట్టేనని నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాయి. అయితే ఒకరి తర్వాత మరొకరు ఇలా వరుసబెట్టి ఆయన్ను పరామర్శించడం మాత్రం చర్చనీయాంశంగా మారింది. అయితే రంగరాజన్కు అనూహ్యంగా వస్తున్న ఈ మద్దతు చూస్తుంటే ఈ ఘటనను ఖండించకపోతే తామెక్కడ వెనకబడిపోతామేమోనని, అలాగే ఎదుటివారికి ఎక్కడ మైలేజ్ వస్తుందేమోనన్న అభిప్రాయంతోనే ఇలా నేతలు ఒకరి వెనక ఒకరు క్యూ కట్టి ఉంటారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.